మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి అందులో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రవణ మరియు ధనిష్ట 1-2 పాదాలు ఉంటాయి. ఈ యొక్క నక్షత్రాల్లో జన్మించిన వారి యొక్క లక్షణాలని ఈ సంవత్సరం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఈ సంవత్సరం వీరికి ఇందులో ఉత్తరాషాఢ వారి లక్షణం కనుక చూసుకుంటే బాగా కష్టజీవులండి. ఎంత కష్టాన్నైనా పడగలుగుతారు. ఎలాంటి స్టేజ్లో ఉన్నా వాళ్ళ యొక్క డిగ్నిఫైడ్ నేచర్ని ఎక్కడ వదులుకోరు. వాళ్ళు తగ్గడానికి ఇష్టపడరు. అలా అయితే ఏమైంది, ఇలాగైతే ఏమైంది అనే లక్షణాలు ఎక్కువగా ఉంటుంటాయి. అదేవిధంగా కాస్త కష్టజీవులు చెప్పాలంటే ఉత్తరాషాఢ వారు లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూసినప్పటికీ కూడా ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళు బయటపడతారు. గుర్తుపెట్టుకోండి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి. కాకపోతే ఈ సంవత్సరం కాస్త ధ్యానము, ఆధ్యాత్మికం వైపు వెళ్ళడం వల్ల వీరు బాగా పెద్ద పెద్ద ఇబ్బందుల నుంచి కూడా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. కొన్ని నిగూఢమైనటువంటి విషయాలు, కొన్ని రహస్యాలు, కొంతవరకు ఆధ్యాత్మికంగా ఒక లోతైనటువంటి అంశాలు తెలుసుకోవడము, ఎంతో లోతైనటువంటి వీటిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి. ఇక శ్రవణ నక్షత్రం వారు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కాస్త మీకు అంటే ఈ జూన్ తర్వాత కొన్ని మార్పులు చూపిస్తున్నాయి, మార్పులు కనబడుతున్నాయి. మీరు ఎక్కువగా ఆరాధన చేయవలసింది అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి మరియు దత్తాత్రేయుడి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇక ధనిష్ట 1-2 పాదాల వారికి కొంచెం ఉద్యోగంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. కాకపోతే సంవత్సరం మొదట్లో మాత్రం ఉద్యోగంలో హైక్ కూడా చూపిస్తుంది, ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అయితే ఈ 3 నక్షత్రాల వారికి కూడా ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందంటే ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగాలు అధికంగా ఉన్నాయి. 3వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ప్రధానంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 3వ స్థానంలో ఉండేటువంటి శని ప్రధానంగా 3వ శని అనేది ఏంటంటే మీరు ఏదైతే ఎఫర్ట్ పెడతారో, కర్మను ఏదైతే ఆచరిస్తారో ఆ ఎఫర్ట్కి తగ్గ ఫలితం వస్తుంది అని చూపిస్తుంది. అప్పులు ఇవ్వకండి. గురువులతోని కొంచెం అంటే గురువు 6వ స్థానంలో 6వ నెల వరకు ఉన్నాడు కాబట్టి కొంత గురుబలం అంటే గురు సంబంధించిన బలం పెంచుకోవాల్సిన పరిస్థితి. గురువులతో గొడవలు పెట్టుకోకండి. మీకు గైడ్ చేసేవారితో గురువుతో అనవసరమైన గొడవలు వస్తుంటాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఇన్సెక్ట్స్తోని ఒక్కోసారి చూడండి, కొన్ని అడవి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ సర్పాలని, ఇన్సెక్ట్స్ అని, పురుగులను, వాటితో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు ఎంత గణపతిని ధ్యానం చేసుకుంటుంటే అంత బాగుంటుంది. మొదటి 6 నెలల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. మీకు చెప్పాలంటే ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శనగలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి. చాలామందికి జాతకం అనేటువంటిది తెలియదు. మరి అలాంటప్పుడు ఏది మంచి ఏది చెడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ 2026 సంవత్సరంలో. అసలు 2026 సంవత్సరంలో మేము హ్యాపీగా ఉండాలి, కానీ మాకు జాతకం తెలియదు. ఒకవేళ తెలిసినా డేట్ ఆఫ్ బర్త్ వరకు తెలుస్తుంది, నక్షత్రం వరకు తెలుస్తుంది, కానీ టైం తెలియదు. దాని ద్వారా మనకు లగ్నం తెలియదు. అప్పుడు ఎలాగా అంటే కొన్ని మేజర్ ఈవెంట్స్ ఉంటాయి లైఫ్లో. అంటే వివాహం చేసుకోవడము, ఏదైనా ఒక వ్యాపారం చేయడము, అలాగే విదేశాలకు వెళ్ళడము, ధనపరంగా బాగా అభివృద్ధి అవ్వడం, ఇవన్నీ కూడా కొన్నిటిని మీరు కొన్ని సంకేతాలతో తెలుసుకోవచ్చు. మరికొన్ని ఏంటంటే కొన్ని దేవతా సంబంధించిన ఉపాసన చేయడం ద్వారా మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. వాటిని ఎలాగా అనేటువంటి విషయం ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చూడండి, లైఫ్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? ధనం మూలం ఇదం జగత్. శాస్త్రం కూడా మనల్ని ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించమనే చెప్పింది చెప్పాలంటే. ఓకే, అయితే ఇక్కడ గమనించినట్లయితే మీకు ధనపరమైనటువంటి విషయాల్లో బాగా కలిసి రావాలి, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉండాలి అని అంటే కనుక నేను చెప్పేది ఒకటే. మీ యొక్క లగ్నం నుంచి 2వ అధిపతి తెలియదు, మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తెలియదు, మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే ప్లానెట్ ఎవరో తెలియదు అని అన్నప్పుడు సింపుల్గా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అనే మంత్రం చేసుకోండి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చాలామందికి ఏమంటే నాకు ఏ నెంబర్ బాగా కలిసి వస్తుంది, ఏ రోజు బాగా లక్కీగా ఉంటుందని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు 7 వారాల్లో
ఏ వారం బాగుందో చూసుకోండి. ఆదివారం బాగుందా అంటే రవి యొక్క నక్షత్రాలు ఆదివారాలు మీరు చేయొచ్చు పని. 1వ నెంబరు లేదా 10వ నెంబరు ఇట్లా అంటే కూడితే 1 వచ్చే దాంట్లో మీరు చేసుకోవచ్చు. అలాగే సోమవారాలు బాగుందండి, ప్రతిసారి నాకు సోమవారం బాగా కలిసి వస్తుందండి అన్నప్పుడు ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా బిజినెస్లు చేయడం కానీ, వస్త్రానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినవి చేయొచ్చని అర్థం అనమాట. అలాగే 2వ నెంబర్ బాగా కలిసి వస్తుందని. మరి కొంతమందికి వాళ్ళ జన్మజాతకం తెలియదు కానీ వాళ్ళకి మంగళవారాలు బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఏం కొన్నా నేను మంగళవారం కొంటానండి, మంగళవారం బాగా కలిసి వస్తుంది అంటారు. అలాంటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము మరియు మిషనరీస్, పవర్ రిలేటెడ్ ఇలాంటివి ఏవైనా సరే మీరు ప్రారంభించడం చేయొచ్చు. బుధవారం కనుక మీరు చేయాలి అని అనుకుంటే గమనించుకున్నట్లయితే అంటే బుధవారాలు మీకు బాగా కలిసి వస్తున్నాయి. బుధుడు వ్యాపారానికి కారకుడు. సహజంగానే బుధుడు కనుక బాగుంటే వాళ్ళకి ఇయర్స్ కూడా కొంచెం మంచి పెద్ద చెవులు ఇలా ఉంటాయి, వాళ్ళకి మంచి వాగ్దాటి ఉంటుంది. అందుకే చూడండి, మార్కెటింగ్లో ఎవరు బాగా రాణిస్తారు అంటే మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు బాగున్న వాళ్ళు మార్కెటింగ్ రంగాల్లో బాగా రాణించడం. అలాంటి వాళ్ళు ఏంటంటే బుధవారాలు ప్రారంభించడం అనేది మంచిది. వాళ్ళకి 5 నెంబర్ బాగా కలిసి వస్తుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా కుజుడికి సంబంధించిన 9 నెంబర్. ఇక శుక్రవారం లేదా గురువారం తీసుకుందాం. గురువారం అయితే గురువుకి సంబంధించినటువంటి వారాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. అంటే టీచింగ్ లైన్స్లో బాగా కలిసి వస్తుంది మీకు. అది ఓన్గా బిజినెస్ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా జాయిన్ అవ్వడం కానీ టీచింగ్స్లో బాగా కలిసి వస్తుంది అర్థం. శుక్రవారం కనుక మీకు అన్ని విధాలా బాగుంటుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ మీకు ఆ యొక్క వారాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో మీరు ఆరోగ్య సంబంధించినటువంటివి మీరు ఎటువంటి స్టెప్ తీసుకున్నా, లేకపోతే ఆరోగ్య సంబంధించిన బిజినెస్లు ఏం చేస్తున్నా సరే బాగుంటుంది. ఇక శనివారాలు బాగున్న వాళ్ళు ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు. శనికి 2 రకాల కారకత్వాలు ఉంటాయి. రాహు యోగించిన శనివారం యోగిస్తుంది సహజంగా శని. అయితే ఈ శనివారాలు పర్టికులర్గా మీరు యోగిస్తుంది అంటే జాబ్ కన్సల్టెన్సీ, జాబ్ చేయడము, లేకపోతే కొంతమంది చూడండి ఈ కోళ్ళ పెంపకం, మేకల పెంపకం ఇవి చేస్తూ ఉంటారు, గొర్రెల పెంపకం అవి చేసుకోవచ్చు. ఇక మంగళవారాలు ఇప్పుడు మనకి ఆదివారం నుంచి శనివారం వరకు మనం చెప్పుకున్నాం కదా. ఈ మంగళవారాలు కూడా కేతువు కూడా చూసుకోవచ్చు కుజుడితో పాటు. కాబట్టి మంగళవారాలు కలిసి వస్తుందన్నా సరే మీరు సాఫ్ట్వేర్ రిలేటెడ్, శనివారము మంగళవారం 2 సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళొచ్చు. మంగళవారాలు కలిసి వస్తుందంటే కొంతవరకు మీరు ఆధ్యాత్మికమైనటువంటి, గురువారం మంగళవారం 2 కలిసి వస్తుందంటే ఆధ్యాత్మికమైన వాటిలో కూడా బాగా కలిసి వస్తుందని అర్థం చేసుకోవాలి. అయితే మీకు బిజినెస్ పెట్టి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు 2026 సంవత్సరంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనే మంత్రం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు వివాహం అవ్వటం లేదు అని అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః అని చేసుకోండి. నవగ్రహాల్లో ముఖ్యంగా శని, రాహు, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గురుగ్రహం దగ్గర కూడా గోవులకి అరటికాయలు, బెల్లము తినిపించండి.